మనము మహానాయకుల గురించి చర్చించేటప్పుడు కాస్త సంయమనం పాటించాలి. గాంధీ అయినా, నెహ్రూ అయినా, అంబేద్కర్ అయినా వాళ్ళ విధానాలతో, వాళ్ళ వ్యాఖ్యలతో, వాళ్ళు చేసిన చర్యలతో కొన్నిటిపైన మనకు డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉండొచ్చు, ఉండకూడదని కొన్ని అనను. ప్రపంచంలో దేన్నైనా మనం ప్రశ్నించవచ్చు, ప్రశ్నించే హక్కు మనకు ఉంటుంది, కానీ కాస్త గౌరవంగా ఉండాలి. కానీ దేశంలో జరిగిన అన్ని అనర్థాలకు నెహ్రూ కారణం అంటూ మోడీ నుంచి మొదలుకొని బీజేపీ నాయకులు రోజు దాడి చేస్తారు. నాగార్జున సాగర్, బాక్రానంగల్ ప్రాజెక్టు లాంటి ప్రాజెక్టులను, దేశ అత్యున్నత శాస్త్ర విజ్ఞానానికి పునాదులు వేసిన ఐఐటి, ఐఐఎం లాంటి అత్యున్నత విద్యా సంస్థలకు కారణమైన మహనీయుడు జవహర్లాల్ నెహ్రూ. ఎస్, ఆయన విధానాలు కొన్నిటి మీద నచ్చకపోతే ప్రశ్నించవచ్చు. ఇప్పటికీ జవహర్లాల్ నెహ్రూ సృష్టించిన ఐఐటి లాంటి ఒక్కదాన్నైనా మోడీ సృష్టించారా? జవహర్లాల్ నెహ్రూ టైంలో నిర్మించిన ఒక ప్రాజెక్ట్, జవహర్లాల్ నెహ్రూ శంకుస్థాపన నాగార్జున సాగర్, నరేంద్ర మోడీ 11 ఏళ్ల పాలనలో ఒక్క నాగార్జున సాగర్ లాంటి ప్రాజెక్ట్ వచ్చిందో చెప్పండి నాకు. ఒక్క ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వచ్చిందా? మీరు చెప్పండి. ఒక్క తారాపూర్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ లాంటి పవర్ ప్లాంట్ కట్టారా? ఎందుకు కహానీలు చెప్తారు? సో నేను ఒక్కటి చెప్పండి, మీరు పలానా చేశామని చెప్పండి. నా యూట్యూబ్ లో ఒక వీడియో ఉంటుంది, నెహ్రూపై ఎందుకు ఈ దాడి, 1,00,000 మంది పైన చూశారు, చూడండి ఒకసారి. నెహ్రూ టైంలో ఏమేమి వచ్చాయో లిస్ట్ అంతా చెప్పాను. మీరు చేయండి, మీరు ఒక్కడంటే ఒక్కటి చెప్పండి. నినాదాలు ఎక్కువ, హడావుడు ఎక్కువ, ప్రచారం ఎక్కువ, నెహ్రూపై దాడి ఎందుకు? ఎస్, నెహ్రూ విధానాలు ఎక్కడన్నా తప్పుంటే విమర్శించండి, విశ్లేషించండి. పచ్చి అబద్ధాలు ఎందుకు చెప్తారు నెహ్రూ పైన?